సర్వమత సమైక్యతే రంజాన్ ప్రత్యేకత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక కనితి రోడ్ అజీమాబాద్ సున్నీ మజామా మసీద్లో ఫరీద్ కుటుంబం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గాజువాకలో రంజాన్ వేడుకలో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరగడం సర్వమత సమైక్యతతో ఉండడం ఒక నిదర్శనమని అన్నారు. ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అజీమాబాద్ మస్జిద్ పునర్నిర్మాణం కోసం కావాల్సిన సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, మరో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, హాజీ ఆమీర్, వలీల్, మున్నా, హాసన్, వలీ, సాలేహీన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రోజులు బట్టి పెండింగ్ లో ఉన్న సమస్యలు గత ప్రభుత్వంలో జరగలేనివి ముందు మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలోని ఆ రోజు కబ్రస్థాన్ బిహెచ్పి కబ్రస్థాన్ గురించి కానీ, అలాగే రాజీవ్ నగర్ కబ్రస్థాన్ మసీద్ గురించి కానీ, అలాగే శ్రామిక్ నగర్లో ఉన్న మసీద్ గురించి కానీ పల్లా శ్రీనివాస్ గారు పట్టించుకొని అక్కడ స్థలము అలాగే మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు గాజువాకలోని పూర్వం నుండి ఉన్నటువంటి మదర్సా దారుల్ ఇషాక్ నూరియా మదర్సా అలాగే ఈద్గా స్థలము మరి పల్లా సింహాచలం గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇప్పించడం జరిగింది ముస్లింలకు. అలాగే పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గాజువాకలో ఉన్న బాబా సయ్యద్ మదీనా షా దర్గా సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించడం జరిగింది. దానికి ఆయన ధన సాయం కూడా చేయడం జరిగింది, ప్లాన్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇటువంటి ముస్లింలకు అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ చేపట్టడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలోని పల్లా శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి ఆ రోజు సర్వే నెంబర్ 86లోని షాదీఖానా గురించి స్థలం కేటాయించడం జరిగింది. సుమారు 1500 గజాలు స్థలం అక్కడ కేటాయించడం జరిగింది. నిర్మాణ దశలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం లేకపోవడం వల్ల మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి విస్మరించడం జరిగింది. షాదీఖానా నిర్మాణం జరగలేదు. మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడ షాదీఖానా నిర్మించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ముస్లిం పెద్దలందరూ కూడా అజీమాబాద్ సున్నీ జామా మసీదు చాలా రోజులు బట్టి అంటే పాత మసీదు కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. అలాగే శాసనసభ్యుల వారు తప్పకుండా దాని వక్ఫ్ బోర్డు దృష్టిలో పెట్టి మరి ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు మరి ప్రభుత్వం ద్వారాగా ఇప్పిస్తా ఉన్నారు. అది మా ముస్లిం సోదరుల గాజువాకలో అజీమాబాద్లో ఉన్న ముస్లిం సోదరులందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాసనసభ్యుల వారికి. అలాగే మా కబ్రస్థానికి కూడా 49 లక్షల రూపాయలతోని రిటర్నింగ్ వాల్, బౌండరీ వాల్ కూడా నిర్మించడానికి మరి దానికి కూడా ప్రణాళిక చేయడం జరిగింది. తప్పకుండా అది కూడా త్వరలో శంకుస్థాపన అవుతుంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాల్లోని పెద్దపీట వేస్తూ అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దపీట వేస్తున్నటువంటి గాజువాక శాసనసభ్యులు మాకు దొరకడం, పల్లా శ్రీనివాస్ గారు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీంతో పాటు 301 జీవో పట్టా ఇచ్చి ముస్లిం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే రోజు మరి గాజువాకలో ఉన్నటువంటి అజీమాబాద్ ఒక మన పాత ఊరిది. ఈ ఊరి దగ్గర ఎప్పుడో మరి మసీదు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు ఇఫ్తార్ ఈ పవిత్ర రంజాన్ మాసం కనుక ఇక్కడ ఫరీద్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందండి. అందులో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఎక్కువగా ఈ గ్రామంలో ముఖ్యంగా అజీమాబాద్ గ్రామంలో ముస్లిం సోదరులు ఉన్నారు. వారికి ఈ మసీదు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచన పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా మసీద్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు అలాగే షాదీఖానా కూడా గతంలో మేము ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడే ఆ ఫైల్ మూసేసాం. ఈసారి ఖచ్చితంగా నా హయాంలో షాదీఖానా కూడా నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది చాలా పవిత్రమైనటువంటి నెల. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ నెలంతా కూడా ఉపవాసం చేసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ చేస్తుంటారు. కనుక ఖచ్చితంగా ఆ పూజలన్నీ ఫలించాలని, ఈ ప్రాంతం సుఖ శాంతులతోని సుభిక్షంగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే వారికి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా